అందరికీ నమస్కారం. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే జానీ మాస్టర్ కన్నీటి వెనక కారణం ఎవరు? ఇండస్ట్రీయా లేకపోతే ఒక మహిళనా లేదా అనేది ఈరోజు మాత్రం ముఖ్యంగా జానీ మాస్టర్కు అవకాశాలు రాకుండా ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా దీంట్లో భాగంగా ఈరోజు ఇంటర్వ్యూలో నిన్న మాట్లాడిన ఇంటర్వ్యూలో జాఫర్ ఇంటర్వ్యూలో కన్నీటి పరిమితమైన జానీ మాస్టర్ అరెస్టు వెనక ఎవరున్నారన్న సంగతి, ఒక మహిళనా లేకపోతే వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవరు అనేది జానీ మాస్టర్ ఈరోజు ఓపెన్ కాకపోయినా రేపు ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. ఈ విషయం వెనక కోర్టులో కేసు నడుస్తుంది. ముఖ్యంగా జానీ మాస్టర్ ఈరోజు తీవ్ర బాధాకరమైన విషయాలన్నీ జానీ మాస్టర్ జాఫర్ ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. ఒకసారి పూర్తి స్థాయిలో విన్నాక మనం మిగతా విషయాలు మాట్లాడదాం మిత్రులారా. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బాగా సూపర్ హిట్ కాబట్టి సాంగ్ ఎలా కదా జానీ మాస్టర్ ఇంత పేరు తెచ్చుకున్నారు మీరంటే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళకి తెలుసు, రజనీకాంత్ లాంటి వాళ్ళకు బాగా ఇష్టము. ఇంత రేపు పెట్టుకుని మీ గురించి మీ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళకు మీకు వచ్చిన నేషనల్ అవార్డు రద్దు కాకుండా ఎందుకు ఆపలేకపోయారు? ఒక్కసారి ఇక్కడ ఇంత పెద్ద వ్యక్తి అయినా నింద పడ్డదంటే అది జానీ మాస్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇండస్ట్రీలో ఇతర పెద్దవాళ్ళు కావచ్చు. కానీ ఒక్కసారి నింద పడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే నూతిలో పడ్డల మీద 100 రాళ్ళు అన్నట్టుగా ఈ సమాజం నడుస్తుంది. కాబట్టి ఈరోజు జానీ మాస్టర్ అవార్డు, నేషనల్ అవార్డును ఆపింది ఎవరు అనేది కూడా ఒక మనం అండర్లైన్ చేసుకోవాలి ఈ విషయాన్ని కూడా. ఎందుకంటే జానీ మాస్టర్ ఎంత కింది స్థాయి నుంచి పైకి వచ్చింది అనేది ఈరోజు ప్రతి ఒక్క హీరోకు తెలుసు, ప్రతి ఒక్క నిర్మాతకు తెలుసు, ప్రతి ఒక్క డైరెక్టర్కి తెలుసు. ఎందుకంటే జానీ మాస్టర్ శోభ ఎంతకు ఈరోజు దిగజారింది, జానీ మాస్టర్ ఎంత నిజాయితీ గల వ్యక్తి అనేది ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకునికి తెలుసు. ఎందుకంటే జానీ మాస్టర్ అంతా ఇంత కాదు కష్టపడ్డది. ఈరోజు నేషనల్ అవార్డు కూడా రాకుండా ఆపడానికి కారణం ఎవరు? ఒక అమ్మాయి అతని మీద కేసు పెట్టి ఈరోజు ఇంతవరకు జానీ మాస్టర్ని తీసుకొచ్చిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. దాంట్లో ఎంతవరకు అవస్థ ఉందో నిజం ఉందో ఇది కోర్టులో ఉంది వాస్తవానికి. కానీ జానీ మాస్టర్ ఎంత కింది స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పైకి వచ్చింది అన్నది మనందరికి తెలుసు. దాన్ని మనం ఖచ్చితంగా మనం గుర్తించాల్సిందే. నేను కూడా అది నాకు నేషనల్ అవార్డు వస్తుంది అని ఎప్పుడైతే తీసుకోవడానికి నేను వచ్చింది, నేను పిటిషన్ మెయిల్ పిటిషన్ చేశాము, మెయిల్ కూడా వస్తుంది, మనం పోయి అవార్డు తీసుకుంటున్నాం అని చెప్పి టికెట్లు అన్నీ రెడీ చేశారు, హోటల్స్ మొత్తం రెడీ చేశారు. సో కోర్టు కూడా చాలా థ్యాంక్స్ అంటే వాళ్ళు నన్ను తీసుకోవడానికి. జానీ మాస్టర్ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది నేషనల్ అవార్డు తీసుకోవడానికి. కానీ జానీ మాస్టర్కు అర్ధాంతరంగా ఈ అవార్డు రద్దయింది. అంటే తాత్కాలికంగా అవార్డు రద్దయింది. అది దేని వల్ల అయింది, ఎవరి వల్ల అయింది అనేది ఇంకా మనకు పూర్తి స్థాయిగా మనకు ఎవరికి తెలియదు. కానీ జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు రద్దయింది. దీని వెనుక కుట్రలు ఉన్నాయా లేదా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలియనుంది. కానీ జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు రావడానికి అరుగుడు జానీ మాస్టర్. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు కష్టపడి తినడానికి అన్నం లేకున్నా కూడా జానీ మాస్టర్ ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం అతని పట్టుదల, అతని పనితీరు, అతని డెడికేట్, అతని నిజాయితీ ఇవన్నీ కలిపితే ఈరోజు జానీ మాస్టర్ ఇంతమంది హీరోలకు మెయిన్ హీరోలకు కోరియోగ్రఫీగా ప్రతి ఒక్క సాంగ్ చేసి ప్రతి సాంగ్ హిట్టు కావడానికి తన పట్టుదల, తన నిజాయితీ, తనకి జీవితం మీద ఉన్న చిత్తశుద్ధి ఇవన్నీ కలిపితే ఈరోజు జానీ మాస్టర్ ఈరోజు నేషనల్ అవార్డుకు అర్హుడు. అలాంటి వ్యక్తికి ఒక అనూహ్యంగా ఒక కేసులో ఇరుక్కోవడం, ఒక మహిళను వేధించడాన్ని వార్తలు రావడం, హుటాహుటిన అరెస్ట్ చేయడం, ఇలాంటి కథనాలన్నీ మనం చూసాం. మీడియాలో కానీ, టీవీల్లో కానీ, చర్చల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో చూసాం. ఇవన్నిటికీ కారకులు ఎవరైనా కూడా జానీ మాస్టర్ మాత్రం ఒక్కొక్క మెట్టు
కష్టపడుతూ పైకెక్కి ఈరోజు ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి అతని నిజాయితీ, అతని పట్టుదలే కారణం. కోర్టు కూడా నన్ను గౌరవించి అవార్డు వాల్యూ అది, సో గౌరవించి నాకు ప్రతి ఆర్టిస్ట్కి డ్రీమ్ నేషనల్ అవార్డు. అవును సార్. జానీభాయ్ కాస్త నిజాయితీగా మాట్లాడతాను చూస్తున్నాను. ఇప్పుడు సంధ్యా థియేటర్ సంఘటన ఉంది, ప్రస్తావన చూడండి అన్ని చైనా పీరియడ్ చూస్తారు. దురదృష్ట సంఘటన అంటారు కదా, అలాంటిది జరిగింది. అది 3 days అబ్బాయి దగ్గర కూడా వెళ్ళొచ్చాను. నాకు అనిపించింది ఏం చేసొచ్చు. ఇలాగా ఎవరు లైఫ్లో జరగకూడదు. ఏ తల్లి ఏ బిడ్డతో ఏ బిడ్డకి ఏ తల్లి. అది జానీ మాస్టర్ నిజాయితీ. ఏ బిడ్డకు ఏ తల్లి దూరం కావద్దు, ఏ తండ్రి దూరం కావద్దు. జైలు అంటే కటకటాల నరకం. ఎందుకంటే జైలు అంటే ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా ఒకేలాగా జైల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. చట్టాలు ఎవరికి చుట్టం కాదు. అది ఎంత పెద్ద వ్యక్తి నేరం చేసినా కూడా చట్టాలు సమానంగా చూస్తే జైల్లో కింద పండుకోవాలి, నేల మీద పండుకోవాల్సి వస్తుంది. మన ఇంట్లో మనం పట్ట పరుపులు బెడ్ల మీద పండుకున్నా కూడా జైలు సమానమైన హక్కులు ఉంటాయి. అది నువ్వు ఉన్నోడివా లేనోడివా అని జైలు చూడాయి. ఇక్కడ జాఫర్ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ను ఏం అడగడం జరుగుతుందంటే, మీరు అరెస్ట్ అయ్యారు కదా, అలాగే బన్నీ కూడా ఏది మొన్న సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన జానీ మాస్టర్ను జాఫర్ అడుగుతున్నాడు. సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ను ఒక రోజుకు జైల్లో పెట్టారు, దానికి మీరు స్పందించండి అంటే ఏం చెప్తుంది? జైలు అంటే ఒక నరకం. భార్య పిల్లలకు దూరం కావాలి, అలాంటి సంఘటన ఏ వ్యక్తికి రావద్దు అని ఈరోజు ఉన్నతంగా మాట్లాడుతున్న జానీ మాస్టర్ ఎంత నిజాయితీపరుడు అనేది మనందరికి అర్థమవుతుంది. తప్పు జరిగిందా, జరగలేదా, చేశాడా లేదా అనేది రేపు కోర్టులో తెలుస్తుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది అది. ఈరోజు జానీ మాస్టర్ బెయిల్లో ఉన్నాడు. అతనికి అవకాశాలు వస్తాయా రావా అనేది కూడా మనం గతంలో చూడాలి, ముందు భవిష్యత్తులో చూడాలి. నాకు చిన్న పాప దగ్గరికి బిగ్ టీవీ వెళ్ళారు, వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నారు. అనిపించింది ఎందుకు చిన్నపిల్లని పాపం వెళ్ళి అడుగుతున్నాను అని అనిపించింది. కానీ అలా అడిగిన తర్వాత ఆ పాప ఏంటంటే మమ్మీ ఇక్కడంటే ఊరు వెళ్ళింది అని చెప్పాను. నాకు అప్పుడు మా పిల్లలు గుర్తొచ్చారు. మీ డాడీ ఎక్కడ అని అంటే, మా డాడీ షూటింగ్ లో ఉన్నాడు అని అంటే నిజం చెప్పలేక, నేను చనిపోయింది అని చెప్పలేక ఊరు వెళ్ళింది అని చెప్పారు. మీకు ఎలాంటి అబద్ధం ఇంకా పిల్లలకి అదే చెప్పాలి కదా. ఇప్పుడు ఒక బ్యాడ్ సిచ్యువేషన్, ఇప్పుడు మాస్టర్ లోపల ఉన్నప్పుడు నేను పిల్లలకి లోపల ఉన్నారు అని చెప్పలేను. అది ఇంతలో మేము అక్కడ ఇందులో తీసుకెళ్ళలేదు సార్, జైలుగా తీసుకెళ్ళలేదు. 36 days స్కూల్ ఇల్లు అంతే. అవి మీరు ఒక్కడే చెప్పగలిగే ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కమెంట్ చేస్తూ జానీ మాస్టర్ లైఫ్లో తన భార్య ఎంత అతనికి సహకరించింది అనేది ఇప్పుడు అతని భార్య మాటల్లోనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక భార్యాభర్తల అనుబంధం అనేది ఎంత కీలకమైందో, తెలుగు సాంప్రదాయం అనేది మనం హిందూ ముస్లిం అయినా కావచ్చు, కానీ తెలుగు సాంప్రదాయానికి ఎంత విలువయాలనో, ఒక భర్తకు ఒక భార్య ఎంత విలువయాలనో, ఒక పిల్లలకు తల్లిదండ్రికి ఎంత విలువయాలనో అనేది ఈ జానీ మాస్టర్ భార్య గారిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. ఎందుకంటే భర్త లేకపోతే పిల్లలు ఎంత శోభకు గురి అవుతారో, పిల్లలను ఎంత మనం అక్కడ మిస్ అవుతామో, ఆ జైల్లో ఉన్నప్పుడు మా డాడీ ఏడి అని అడిగినప్పుడు ఎంత శోభకు గురవుతామో అనేది ఈరోజు జానీ మాస్టర్ పైన ఇన్ని అవయోగాలు వచ్చినా కూడా ఆ మేడం ఇంత హుందాగా మెదిలి అతన్ని బయటికి తీసుకురావడానికి సహాశక్తుల కృషి చేసి ఈరోజు నిలబెట్టుకొని బయటికి తీసుకొచ్చి వేరే వాళ్ళు అయితే ఈరోజు ఎంతో మానసిక శోభకు గురై మనకు ఎంత తీవ్రమైన ఒత్తిడికి గురై కనబడకుండా పరిస్థితులు రాకుండా అతన్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు జానీ మాస్టర్ భార్య గారికి మనం హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే అంత పట్టుదలతోటి ఈరోజు ఆమె ఒంటరి పోరాటం చేసింది. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా అది నిలకడ నిజాయితీ. ఒక భర్తకు భార్య ఇచ్చే విలువ, భర్త భార్యకి ఇచ్చే విలువ అంటే అది. మీ ఇంట్లో వాళ్ళు ఏదో బంధువులు మిమ్మల్ని ఇలా మాట్లాడుతుంది అస్సలు పాపం నేను ఈ విషయంలో ఇద్దరికి ఎప్పటికీ అంటే చాలా కంట్రోల్ చేసుకుంటా ఈ విషయం. అది
ఈ మేడం గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఫస్ట్ మనందరం. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా నేర్చుకోవాలి. ప్రతి మగవాడికి ప్రతి భర్త వెనక ఆడది ఉంటుంది అనేది ఎంత సత్యమో, ప్రతి మగవాడి వెనక ఒక భార్య ఉంటుంది అనేది ఎంత సత్యమో, అలాగే ప్రతి మహిళ వెనక ఒక భర్త ఉంటాడు అనేది కూడా అంత సత్యమే. ఎందుకంటే భర్త భార్యల అనుబంధం అలా ఉంటుంది, భార్య పిల్లల అనుబంధం కూడా అలాగనే ఉంటుంది. తీవ్ర అస్వస్థతకు గురైనా కూడా అతన్ని బయటికి తీసుకొచ్చుకొని ఈరోజు ఇంత దర్జాగా తప్పు చేశాడా చేయలేదనేది కోర్టు పరిధిలో ఉంది. కానీ నిజాయితీ అనేది నిప్పు లాంటిది. ఇతన్ని చూస్తే 10 రూపాయలు సంపాదిస్తే జానీ మాస్టర్ ఒక 10 రూపాయల్లో 2 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తిత్వం ఉన్న జానీ మాస్టర్ తప్పు చేశాడంటే మాలాంటి వ్యక్తులం అయితే ఇంతవరకు అయితే నమ్మలేకపోతున్నాం. కానీ సత్యం మనకు తెలియదు జరిగిందా జరగలేదనేది. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి కూడా కార్యకలాపాలకు దూరం ఉండాలని పవన్ కళ్యాణ్ గారి లెటర్లో కూడా పేరు పొందాడు. ఎందుకంటే ఒక పార్టీ అధినేత తన పార్టీకి ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా ఇలాగే అతని ప్లేస్లో ఎవరున్నా కూడా పార్టీ అధ్యక్షులు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ తప్పు చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే పార్టీ ప్రోటోకాల్ ప్రకారం మనం ఆదేశాలు పాటించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ జానీ మాస్టర్ జరిగింది న్యాయమా అనేది పక్కన పెడితే బెయిల్ పైన ఉన్నాడు, సినిమా అవకాశాలు వస్తాయా రావా. కానీ ఏదేమైనా జానీ మాస్టర్ ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎదిగి తను సంపాదించిన ప్రతి రూపాయిలో 10 పైసలు ఖర్చు పెట్టే దాన గుణం ఉన్న దానకారునికి మంచి జరగాలని మనం కోరుకుందాం. తప్ప రైటా అనేది రేపు కోర్టు నిర్దేశిస్తుంది, అందులో తెలుస్తుంది. అంతవరకు మనం వేచి చూద్దాం. మిత్రులారా, జై హింద్, జై జనసేన.